హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. ఈరోజు వచ్చేసండి మేము దివాళీ కోసం చేసిన ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్ షాపింగ్ అండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మేము హుసూర్ వెళ్ళి తీసుకున్నామండి. హుసూర్ ఫ్లవర్ మార్కెట్లో, పెద్ద మార్కెట్లో తీసుకున్నాము. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ బెంగళూరులో మెయిన్ మార్కెట్ ఉంటుందండి, ఫ్రూట్ మార్కెట్, అక్కడ తీసుకున్నాము. హుసూర్లో ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. చాలా రీజనబుల్ కాస్ట్, చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. మేము అప్పుడే షాపింగ్ చేసి వచ్చాము కదండి, చాలా టైం పట్టిందనేసి ఇవి అప్పుడు విడివేడిగా కాఫీ చేసుకుని మా వారైతే తాగుతున్నాము. పిల్లలైతే వాళ్ళు ఏం తాగమని చెప్పేశారండి, అంటే పాలు చేస్తానంటే వద్దని చెప్పారు. ఇంకా మా వారైతే ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ సర్దుతున్నారండి. మేమైతే బంతిపూలు, కనకంబరాలు, మెరూన్ కలర్ చామంతి, రెడ్ కలర్ చామంతి అండ్ బ్రౌన్ కలర్ చామంతి, ఇంకా మల్లెపూలు, ఇంకా ఇవైతే చూపిస్తున్నారు చూడండి. ఇవన్నీ తీసుకున్నాము. చాలా అంటే చాలా అండి. మనకు ఆ పండుగ రోజు మీకు అందరికీ తెలిసి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి మేము ముందు రోజు వెళ్ళి తీసుకున్నామండి. తక్కువలోకి వచ్చాయి. ఈ చామంతులు, పెద్ద చామంతులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అబ్బా, చూడగానే కొనేయాలనిపించేలాగా ఉన్నాయండి. ఇవి వచ్చేసి కిలో వచ్చేసి ఆ రోజు మనకు 40-50 రూపీస్కి ఎలా వచ్చాయండి. ఇవి అన్నీ అంతేనండి, చాలా తక్కువలో దొరుకుతాయి అక్కడైతే. ఇంకా డ్రై డేస్లో వెళ్ళామనుకోండి ఇంకా తక్కువ దొరుకుతాయి, 20 రూపీస్కి, 30 రూపీస్కి దొరుకుతాయి. ఇక ఫెస్టివల్ ముందు రోజు అనేసి కొంచెం వాళ్ళు 60-70 అట్లా చెప్పారు. ఓకే, రీజనబుల్. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పండుగ రోజు మనం బెంగళూరులో తీసుకోవాలంటే కిలో ఫ్లవర్స్ వచ్చేసి 800-900 అంటారండి. చిన్న చిన్న గులాబీలు చూసారు ఎంత బాగున్నాయి. సరే పెద్ద గులాబీలు దొరకలేదండి, చిన్న గులాబీలే దొరికాయి, అవి తీసుకొచ్చాము. అండ్ తర్వాత ఇప్పుడు ఫ్రూట్ సెక్షన్ చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. అండ్ పెద్ద ఒక 2 మూరల గులాబీ మాల కూడా తీసుకున్నామండి, ధనలక్ష్మి అమ్మవారి కోసం దివాళీకి. అండ్ నెక్స్ట్ వీడియో షూట్ చేసి చాలా రోజులు ఎందుకంటే కోసం కొంచెం చెప్పడం కూడా ఇబ్బందిగానే ఉంది. ఫ్రూట్ సెక్షన్ అండి. ఇవి వచ్చేసి ఆరెంజెస్ అండి, ఒక 3 కేజీస్ తీసుకున్నాను. ఇవంతా 1 వీక్ వచ్చేటట్లు తీసుకుంటానండి ఫ్రూట్స్. ఎవ్రీ వీక్ తీసుకుంటాను నేను ఫ్రూట్స్. అలాగే సీతాఫలకాయలు తీసుకున్నాను. సీతాఫలాలు పెద్దవండి, హైబ్రిడ్ అనుకుంటేవి. అవి ఒక 3 కేజెస్ తీసుకున్నాను. అండ్ ఈ ఆరెంజెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా. అండ్ ఒక 2 కిలోల యాపిల్స్ తీసుకున్నాను. అండ్ మస్క్ మిలాన్ తీసుకున్నాను అండి, ఒక 5 కేజెస్ మస్క్ మిలాన్ తీసుకున్నాను. పిల్లలకి జ్యూస్ చేసి ఇవ్వచ్చు అని మస్క్ మిలాన్ తీసుకున్నాను. అండ్ మెయిన్గా పపాయ అయితే 10 కేజెస్ తీసుకున్నానండి బాబు. 10 కేజెస్ పపాయ అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు బ్యాగ్, పెద్ద బ్యాగ్, అదంతా పపాయేనండి. దాదాపు ఒక 7 పపాయస్ వచ్చాయి 10 కేజెస్. ఇలా మేమైతే ఒకేసారి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలని ఒక చిన్న ఆశ అండి. తక్కువ కాస్ట్లో ఎక్కువ తీసుకోవచ్చు అంటే కొంచెం వెళ్ళాలి, తప్పదు. ఇక మనకు కావాలనుకున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళాలి. మాకు హుసూర్ వచ్చేసి 15-16 కిలోమీటర్స్ పడుతుందండి ట్రాఫిక్ ఉంటే. కానీ మేము వెళ్ళిన పూల మార్కెట్ రోజు, ఆ రోజు వెళ్ళిన రోజు అయితే దివాళీకి 2 డేస్ ముందు వెళ్ళామండి. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఫ్రెండ్స్. ఎంత అంటే యాక్చువల్లీ మేము హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. అది హైవే మీదనే ట్రాఫిక్ జాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ దాకా మేము ట్రాఫిక్లోనే ఇరుక్కపోయామండి. ఇక మధ్యలోంచి వెనక్కి రాలేము, ముందుకు వెళ్ళడానికంటూ ట్రాఫిక్ అంతా, వెనక్కి రాలేము, వెనకంతా ట్రాఫిక్, ముందంతా ట్రాఫిక్, మధ్యలో మేము అట్లా అయిపోయిందండి మా పరిస్థితి. కానీ ఎలాగో అలాగే వెళ్ళాము, తీసుకున్నాం. ఫ్లవర్స్ చూడగానే మనసు హ్యాపీగా అనిపించింది. కనకంబరాలు అయితే పావు కిలో వచ్చేసి 100 రూపీస్కి ఇస్తున్నారండి. అదే మామూలుగా మనం ఒక మూర కనకంబరాలు తీసుకోవాలంటే ఇక్కడ 100-150 అనేసి అంటారండి. మల్లెపూలు కూడా అలాగే అంటారు. అక్కడ పావు వచ్చేసి 150 అలాగ అమ్ముతున్నారు. అందుకోసం అన్నీ తీసేసుకున్నానండి నేను. ఈ పండగకి ఏమీ తక్కువ కాదు అంటే మేము ప్రతిసారి అలాగే చేసుకుంటాము. తక్కువ ఉండకుండా అన్నీ నిండుకుండేటట్లు తీసుకుంటామండి ప్రతిసారి. ఇక మా వారు సర్దుతున్నారు. ఇక ఆయనే మంచిగా నీట్గా సర్దిస్తారండి నాకంటే. నేను ఇక ఇంట్లో పని చేసుకుంటే ఆయన ఇదే పని ఇక సర్దడం అయితే ఆయన చేస్తారు, హెల్ప్ చేస్తారండి ఇంట్లో. మా వారైతే బాగానే హెల్ప్ చేస్తారు నాకు. లేకపోతే ఇద్దరిని నేను మెయింటైన్ చేయడం కష్టం. ఆ బుడ్డి పిల్లల్ని నీట్గా అన్నీ పండిపోయిన ఒక సైడు, కొంచెం పచ్చిగున్నవి లోపల పెట్టడం అలా చేశారు. హ్యాపీ అండి. ఎంతకైనా ఇలా హెల్ప్ చేసే హస్బెండ్ దొరకడం కూడా ఒక సంతోషమే. నాకైతే మా వారు ప్రతి వర్క్లో హెల్ప్ చేస్తారు. ఇంకా టైం ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తారండి. ఇంకా డ్యూటీకి వెళ్ళే టైంలో అయితే నేను ఆయన ఏం అడగలేను. ఇంట్లో ఏదైనా ఉన్న రోజు అయితే నాకు కొంచెం బాగానే హెల్ప్ చేస్తారు. ఇక ప్రతి ఒక్క ఫ్రూట్ చెక్ చేసుకుంటా నాకు ఇస్తున్నారు. ఇది పండింది పక్కన పెట్టి తర్వాత తిందాం అలా అనేసి ఇస్తున్నారు. ఇక మొత్తానికైతే ఫ్రూట్స్ సర్దడం స్టార్ట్ చేశారండి. ఆ తర్వాత 1 by 1 ఫ్లవర్స్ కూడా సర్దుతున్నారు.
ఎందుకంటే ఒక 2 డేస్ కాబట్టి ఫ్రిడ్జ్లో నీట్గా పెట్టుకుంటే మనకు ఖరాబ్ అవ్వవు, నీట్గా ఉంటాయి. మీరు చూడండి ఫ్రెండ్స్, దీవాళీ రోజు ఎలా ఉంటాయి మన ఫ్లవర్స్ ఇంట్లో, అంటే ఎలా డెకరేట్ చేస్తామో అది వీడియో కూడా పోస్ట్ చేస్తామండి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈయనకు డ్యూటీ ఉంటుంది, నాకు పిల్లల స్కూలు, కొంచెం టైం పట్టేటట్టే ఉంది. ఎడిట్ చేయలేదు, చిన్న చిన్నగా ఎడిట్ చేసి పంపిస్తానండి. నాకైతే అంత పర్ఫెక్ట్గా ఎడిట్ చేయడం కూడా రాదు, మీకు కనిపిస్తూనే ఉంటాయి నా వీడియోస్లో. షూట్ చేయడం కూడా అంతంత మాత్రమే. ఇంకా మా వారు అన్నీ అంత ఫ్లవర్స్ మూటలు కట్టి మంచిగా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెడుతున్నారండి. చూసారా ఎంత పెద్ద బ్యాగ్ ఉందో, అదంతా ఒక 10 kgs అండి. పపాయ ఎక్కువ తీసుకుంటాం మేము ఇంట్లో. ఎర్లీ మార్నింగ్ పపాయ కంపల్సరీ అండి. మా వారికి ఇస్తాను, పిల్లలకి ఇస్తాను, నేను కూడా తింటాను. ఎందుకంటే హెల్త్కి మంచిదని పపాయ ఎక్కువ వాడతానని. అక్కడ చూసారా పిస్తా బిస్కెట్స్ అండి, అవి నా ఫేవరెట్ బిస్కెట్స్ అండి. నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా పిస్తా బిస్కెట్స్, లేకపోతే నేను బేకరీకి వెళ్ళినప్పుడల్లా కూడా పిస్తా అంటే నాకు ఇష్టం, అందుకోసం పిస్తా బిస్కెట్స్ తెచ్చుకుంటానండి నేను. అవి ఎక్కువ నేనే తింటాను, ఎవరు తింటారు ఇంట్లో. అండ్ ఒక మ్యాంగో కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, అది గ్రీన్ కలర్లో ఉన్నది మ్యాంగో అండి, రా మ్యాంగో. అది కూడా ఒకరోజు మీకు మంచిగా పచ్చడి పెట్టి చూపిస్తాను. మా పాప కావాలి అది ఒక్క మ్యాంగోనే 40 రూపీస్ పడ్డదండి. ఓకే, 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంది, వర్తే అనేది తీసేసుకున్నానండి. ఇదండి మా ఫ్లవర్ మార్కెట్ అండ్ ఫ్రూట్ మార్కెట్లోంచి తీసుకొచ్చిన వీడియో.